హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ శివరాత్రి కదా, ఎలా జరుపుకుంటున్నారు మీరు ఫెస్టివల్ని? నేను టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సో సింపుల్ శారీ కొంచెం లైట్గా ఉండేది కట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఈ శారీ అని కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. టెంపుల్లో కొన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మీరు కూడా చూద్దరు కానీ. సో ఫైనల్గా ఈ శారీ కట్టుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇంకొకటి మీకు ఒకటి చెప్తాను, ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ మన దగ్గర ఉండాలి. ఇది శారీ పిన్ అనమాట. ఎంత బాగా సెక్యూర్ చేస్తుందంటే ఇది అదే మనము శారీకి కుచ్చులు పెడతాం కదా కింద, దానికి అనమాట. ఇలా మనం ఇన్సర్ట్ చేసి పెట్టుకోవాలి. ఎంత సెక్యూర్డ్గా ఉంటుందో. ఇది మీకు ఎక్కడన్నా మార్కెట్లో కనబడితే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. ఇది 100% చాలా చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ ఈజీగా మనం ఇలా జస్ట్ ఇలా పెట్టి మనం పెట్టేసుకోవచ్చు కుచ్చుళ్ళకి. ఇది పైన కొంగుకి కాదు, కుచ్చుళ్ళు నేను చెప్పేది. సో జ్యువెలరీ ఇది వేసుకుందాం అనుకుంటున్నాను, సిల్వర్ జ్యువెలరీ అనమాట. సో సింపుల్గా ఇది ఒక నెక్ పీస్ వేసేసుకొని బ్యాంగిల్స్ వేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ బుజ్జి ఇయర్ రింగ్స్ గోల్డ్ అనమాట. సో ఈ చిన్న బుట్టాలు. సో ఇలా సింపుల్గా జ్యువెలరీ వేసేసుకున్నాను. చిన్న బుజ్జి ఇయర్ రింగ్స్ పెట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాను. ఆల్రెడీ చాలా లేట్ చేశానని చెప్పేసి మా ఆయన నన్ను అదో రకంగా చూస్తూ ఉన్నాడు అనమాట. సో ఇలా ఉంది శారీ. నచ్చిందో లేదో కమెంట్లో చెప్పండి. చూడండి, షారో కొత్త డ్రెస్ వేసుకున్నాడు, ఇవాళ క్యాప్ ఉంది. ఓకే, చెక్స్ షర్ట్ వేసుకున్నాడు. ఇక్కడ చూడు, ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ వి గోయింగ్? సో అలా మొత్తానికి తొందరగా టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్లో చూస్తున్నారు కదా, ఇది 1116 లింగాలు అనమాట. అంటే మట్టితో చేసినవి. సో స్మృతిక లింగాలు అంటారు కదా, అవన్నమాట. సో పిల్లలతో పెద్దవాళ్ళు అందరూ కలిసి చేయొచ్చు. మేము అది చేసే టైంకి వెళ్ళలేకపోయాం, బికాజ్ ఇంట్లో పూజ అదంతా ఉండే. సో అక్కడ వెళ్ళేసరికి ఇవన్నీ అయిపోయాయి అండ్ పూజ జరుగుతూ ఉండిందనమాట. సో అందరం అభిషేకం కూడా చేయొచ్చు శివుడికి దగ్గర నుంచి వెళ్ళి. అండ్ ఈ పంతులు గారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ, అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఉన్న పూజలు ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ midnight 3 o'clock వరకు టెంపుల్లో పూజలు ఉండే. సో మేము మాత్రం 9-9:30 వరకే ఉండగలిగాము, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్స్, ఆఫీస్ ఇవన్నీ ఉంటాయని. ఇక్కడ హాలిడేస్ ఉండవు కదా జనరల్గా మన పండగలకి, అందుకని అనమాట. ఆ రోజు జనాలు మాత్రం బాగానే వచ్చారు, చాలా వచ్చారు. శివరాత్రి కదా, ఫాస్టింగ్ కూడా గుళ్ళోనే వదిలేయచ్చు అన్న ఉద్దేశంతో చాలామంది వచ్చారు. అండ్ పూజలు కూడా చాలా 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 బాగా చేశారు. అండ్ మేము జనరల్గా వెళ్ళేసరికి ఫస్ట్ పూజ అంటే ఫస్ట్ మెయిన్ ఆ లింగాలు పెట్టడం అదంతా అయిపోయింది. సో మేము కొంచెం లేట్గానే వెళ్ళాము. దాని తర్వాత జనరల్గా శివుడికి అక్కడ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, అలా మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఇండివిజువల్గా. సో పాలతో నీళ్ళతో అభిషేకం చేసుకొని మనం అక్కడ కాసేపు ఉండి ఏదన్నా ప్రసాదం అక్కడ ఉంటుంది, తినాలంటే తినేసి మనం ఇంటికి వచ్చేయచ్చు. మేము సో టెంపుల్ అయితే అయిపోయింది, టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. అండ్ ప్రసాదం కూడా తెచ్చేసుకున్నాము. సో నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్లో చెప్పేసేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్. అవును అండి అయ్యో అండి, ఎలా ఉన్నా నేను ఇవాళ శారీలో? బాగున్నానా? ఓకే అండి, ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.